సూర్యుడు లేడు, వెలుగు లేదు, పగలు లేదు. అయినా ఒక గ్రహం మాత్రం విశ్వంలో కోట్ల సంవత్సరాలుగా ఒంటరిగా ప్రయాణిస్తుంది. అది ఏ నక్షత్రం చుట్టూ తిరగదు, ఏ సౌర కుటుంబానికి చెందదు, ఎవరికీ కనిపించకుండా అనంతమైన చీకటిలో తేలుతూ ఉంటుంది. ఇలాంటి గ్రహాలను శాస్త్రవేత్తలు రోగ్ ప్లానెట్స్ లేదా ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్ అని పిలుస్తారు. కానీ ఇవి ఎలా ఏర్పడ్డాయి? వీటికి సూర్యుడు ఎందుకు లేడు? ఇలాంటి గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందా? మన విశ్వంలోని అత్యంత రహస్యమైన ఒంటరి ప్రపంచాల కథ తెలుసుకుందాం. మనకు తెలిసిన ప్రతి గ్రహం, భూమి, మంగళ్, గురు అన్నీ ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతాయి. కానీ రోగ్ ప్లానెట్స్ మాత్రం ఎవరి చుట్టూ తిరగవు. అవి విశ్వంలో స్వేచ్ఛగా ప్రయాణించే గ్రహాలు. ఒక నక్షత్రం గురుత్వాకర్షణకు బంధించబడకుండా అంతరిక్షంలో ఒంటరిగా తేలుతూ ఉంటాయి. ఇవి కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించినా వాటిని ఆపే సూర్యుడు ఉండడు. శాస్త్రవేత్తల వద్ద రెండు ప్రధాన సిద్ధాంతాలున్నాయి. ఈ గ్రహాలు ఒకప్పుడు సాధారణ సౌర కుటుంబంలో భాగమే. కానీ భారీ గ్రహాల గురుత్వాకర్షణ లేదా సమీపంలో జరిగిన భారీ ఖగోళ సంఘటనల కారణంగా వాటి కక్ష పూర్తిగా మారిపోయింది. చివరకు అవి తమ సూర్యుడి గురుత్వాకర్షణ నుండి బయటపడి అంతరిక్షంలోకి విసిరవేయబడ్డాయి. మరొక సిద్ధాంతం ప్రకారం కొన్ని గ్రహాలు అసలు నక్షత్రం దగ్గరే పుట్టకపోయి ఉండవచ్చు. గ్యాస్ మరియు ధూళి మేఘాలు నేరుగా కుచించుకొని ఒక చిన్న గ్రహంలా ఏర్పడి ఉండవచ్చు. అంటే వాటికి మొదటి నుంచే సూర్యుడు లేకపోవచ్చు అని అంటారు. రోగ్ ప్లానెట్స్ చాలా చీకటిగా ఉంటాయి. వాటికి సూర్యుడి వెలుగు పడదు. కాబట్టి సాధారణ టెలిస్కోపులతో చూడడం చాలా కష్టం. అందుకే శాస్త్రవేత్తలు గ్రావిటేషనల్ మైక్రో లెన్సింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఒక రోగ్ ప్లానెట్ మనకు మరియు దూరంలో నక్షత్రానికి మధ్యగా వెళ్తే దాని గురుత్వాకర్షణ వల్ల ఆ నక్షత్రం వెలుగు కొద్దిసేపు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ చిన్న మార్పును గమనించి అక్కడ ఒక కనిపించని గ్రహం ఉందని గుర్తిస్తారు. సూర్యుడు లేకపోతే జీవం అసలు ఉండదని చాలామంది అంటుంటారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం వేరేలా ఉంది. ఒక భారీ రోగ్ ప్లానెట్ లోపల రేడియోధార్మిక పదార్థాల వల్ల వేడి ఉత్పత్తి చేస్తూ ఉంటే దాని ఉపరితలం కింద ద్రవ రూపంలో నీరు ఉండే అవకాశం ఉంది. ఆ సముద్రాల్లో జీవరాశులు జీవించే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పరిశోధకులు చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన పాలపుంత గ్యాలక్సీలోని నక్షత్రాల కంటే రోగ్ ప్లానెట్స్ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే మనకు కనిపించని కోట్లాది ఒంటరి ప్రపంచాలు ఈ క్షణం కూడా విశ్వ చీకటిలో ప్రయాణిస్తుండవచ్చు. మన సౌర కుటుంబం ఎంతో సురక్షితంగా అనిపిస్తుంది. కానీ అదే విశ్వంలో ఎలాంటి సూర్యుడు లేకుండా, ఎలాంటి కుటుంబం లేకుండా కోట్ల సంవత్సరాలుగా ఒంటరిగా తిరుగుతున్న గ్రహాలు కూడా ఉన్నాయి. వాటి రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పుడో ఒకరోజు ఆ ఒంటరి ప్రపంచంలో జీవం ఆనవాళ్లు కనిపిస్తే విశ్వం గురించి మన అవగాహన పూర్తిగా మారిపోవచ్చు. అయితే మీ అభిప్రాయం ఏమిటి? సూర్యుడు లేని ప్రపంచంలో జీవం ఉండగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన మిస్టరీ వీడియోల కోసం NAF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.